గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడి న్యూస్. దిస్ ఇస్ పవన్. ఈసారి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఒక గొప్ప విశిష్టత కలిగిన టెంపుల్ దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకొని వచ్చాను. కాకతీయుల నాటి చరిత్ర కలిగిన ఈ టెంపుల్కి ఎన్నో గొప్ప విశిష్టతలు ఉన్నాయి. 2000 నాటి సంవత్సరాల ఏక శిలా విగ్రహం ఉంటుంది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పారిజాతమైన చెట్టు ఉంటుంది. 7 అడుగుల తాటి చెట్టు గడగల కోనేరు ఉంటుంది. సో ఇలాంటి గొప్ప ప్రత్యేకతలన్నీ కలగలిసిన ఒక టెంపుల్కి అయితే మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. అనంత పద్మనాభ స్వామి అంత టెంపుల్, అంత విశిష్టత మీకు తెలుసు. ఆ తర్వాత అదే రేంజ్లో అంతే గొప్ప విశిష్టత కలిగిన ఒక చిన్న గ్రామంలోని ఈ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఈ టెంపుల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లోపలికి వెళ్ళి చూపిస్తాను. వెళ్ళి చూసేద్దాం పదండి. సో మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. ఒకసారి మీరు ఎంట్రన్స్ అవ్వగానే చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో. వాటితోనే వీటిని నిర్మించడం జరిగింది. ఇది ప్రతాపరుద్రుల కాలం నాటే బొల్లం రాజు గారు నిర్మించడం జరిగింది. కాకతీయుల నాటిది అంటే అప్పట్లో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఎలా వీటితో ఇంత పెద్ద పెద్ద స్టోన్స్తో ఎలా నిర్మించారో తెలియదు, కానీ ఇక్కడ ప్రతి స్టోన్కి ఒక నెంబరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మరి అది సైజుని బట్టి ఇచ్చారా లేకపోతే స్టోన్ని కౌంటింగ్ బట్టి ఇచ్చాడా అంటే అర్థం కావట్లేదు, కానీ ఒక్కొక్క స్టోన్ చూసుకోవచ్చు మీరు. దాదాపు ఒక 10 feet 7 feet ఉంది. అలాంటిది సింగిల్ స్టోన్ని లేపి ఈ విధంగా పెట్టడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ టెంపుల్కి ఇంత గొప్ప విశిష్టత ఉంది. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంత పెద్ద పెద్ద స్టోన్స్తో కట్టిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ కోనేరు ఉంది చూడండి. టెంపుల్కి స్టార్టింగ్లోనే కోనేరు ఉంది. సూర్య పుష్కరిణి అని ఈ కోనేరు. దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే ఇన్నేళ్లలో ఎప్పుడు ఈ కోనేరు ఎండిపోలేదు. లిటరలీ ఎంత కరువు కాటకాలు వచ్చినా ఏమొచ్చినా సరే ఈ కోనేరు ఎండిపోలేదు. ఇక్కడ చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. చేపలు కూడా మంచిగా పైన పైన తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు అర్థం చూసుకోవచ్చు ఒకసారి. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ కి లిటరలీ 2000 సంవత్సరాల నాటి చరిత్ర అంటే చాలా గొప్ప విషయము. ఇంక ఇది ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా. ఇది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో ఉంది. సో ఇక్కడ కూడా దాదాపు ఇంకా 108 శివలింగాలతో పాటు దీన్ని ప్రస్తావించారు ఇదే ఊర్లో అప్పటి రాజులు అని చెప్తున్నారు. కాలక్రమేణా అవన్నీ అంతరించిపోయిన తర్వాత ఈ టెంపుల్ మాత్రం ఇలాగే ఉంది. ఒకసారి ఇంకా మీకు లోనకు కూడా చూపిస్తాను. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. లోనకి వెళ్ళి చూసేద్దాం పదండి. గుడికి ఎంట్రన్స్ లో ఇక్కడ క్షేత్రపాలక ప్రసన్నాంజనేయ స్వామి అని ఉంది కదా. అంటే ఈ టెంపుల్ మొత్తానికి ఆంజనేయ స్వామి రక్షగా ఉన్నాడు అని చెప్పేసి అర్థము. ఫస్ట్ భక్తులు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా గొప్ప విషయాన్ని ఇప్పుడు మీకు ఈ గుడి ప్రత్యేకత, మెయిన్ ఈ గుడి ఇంత ప్రతిష్టత విశిష్టత ఉండడానికి గల కారణము అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం. ఇప్పుడు ఆ శిలా విగ్రహాన్ని మీకు చూపించబోతున్నాను. మనకి ఎంట్రన్స్ ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంది కదా. ముందుగా ఆ పడగ విప్పి పడగ కింద పద్మనాభ స్వామి పడుకున్న స్ట్రక్చర్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో చూడొచ్చు. ఇవి చాలా గొప్ప ప్రతిష్టత ఏకశిలా విగ్రహం. ఇంత పెద్ద విగ్రహము మనం తమిళనాడులో చూసుంటాము. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో చూసుంటాము. ఆ తర్వాత విజయవాడలో ఉంది అని చెప్పేసి పూజారి గారు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంక 24 అడుగుల ఏకశిలా విగ్రహము ఇక్కడ పాన్పు ఆకారంలో ఉన్నట్టు మనకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకము. మీరు చూడొచ్చు. చాలా గొప్ప విషయం. ఇంత పెద్ద శిలా విగ్రహానికి 2000 ఏండ్ల చరిత్ర. అసలు 2000 ఏండ్ల చరిత్ర అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టెంపుల్ ప్రస్థానం కానీ ఈ టెంపుల్ విశిష్టత కానీ ఏమీ తగ్గకుండా ఇప్పటి వరకు కాపాడుకుంటా వస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. లిటరలీ అందరూ చూడాల్సిన విషయం. అంటే ఒక రిలీజియస్ పరంగా స్పిరిచువల్ పరంగా కాకపోయినా
ఇంత గొప్ప చరిత్ర కలిగిన విగ్రహాలని, ఇంత చరిత్ర కలిగిన ఈ స్ట్రక్చర్ ని చూడాలంటే లిటరలీ హిస్టరీ ఉంది కాబట్టి మనకి నాలెడ్జ్ వస్తుంది, ఎడ్యుకేషనల్ పర్పస్ లో కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఒకసారి చూడొచ్చు, ఒకసారి చూడండి క్లియర్ గా. ఏకశిల విగ్రహం మరి ఇక్కడ నుంచి ఇక్కడే చెక్కినరా, ఇక్కడే తీసుకొచ్చి పెట్టినరా ఏంటో తెలియదు. 2000 ఏళ్ళ చరిత్ర అంటే లిటరలీ ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే 2000 ఏళ్ళ చరిత్ర అని చెప్పేసి. అంత గొప్ప విశిష్టత. ఎంతో మంది రాజులు పరిపాలించారు, ఎంతో మంది రాజులు పోయి ఎన్నో గుడులు కూడా అంతరించిపోయాయి, కానీ ఇది మాత్రం ఇలానే ఉంది. ఇంకా నా అభిప్రాయం ఏంటంటే ఇంకా సరైన గుర్తింపు ఈ గుడికి రాలేదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో లిటరలీ మీకేమనిపిస్తుందో చెప్పండి. ఒకసారి మీరు ఒకసారి దగ్గర నుంచి చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఈయన చెక్కిన విధానం కావచ్చు, మొత్తం అనంత పద్మనాభ స్వామి, మీకు అనంత పద్మనాభ స్వామి 6 గదుల గురించి మీకు ప్రాపర్ గా తెలిసే ఉంటుంది. ఏ యూట్యూబ్ లో కొట్టినా, ఎక్కడ సెర్చ్ చేసినా గానీ అది చాలా విశిష్టత కలిగింది. సో ఆ తర్వాత అంత గొప్ప విశిష్టత కలిగిన టెంపుల్ కి అయితే మిమ్మల్ని ఇప్పుడు తీసుకొని వచ్చాను. ఇది అన్నమాట పద్మనాభ స్వామి విగ్రహము. ఇక్కడ దర్శనం చేసుకొని పాదాలు ఇక్కడ నుంచి అక్కడికి ఒకసారి మీరు చూడవచ్చు ఎంత లెంత్ ఉందో. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇక్కడ కోరికలు కోరుకుంటే నెరవేరుతుందని చెప్పేసి భక్తుల నమ్మకము. 12 స్తంభాల మధ్య ఇక్కడ ఇంకా అక్కడ కోనేరు ఉంది. కోనేరు 7 తాడి చెట్ల కోనేరు, ఈయనకు అభిషేకం చేయడానికి అన్నమాట ఆ కోనేరు. సో దాన్ని కూడా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ టెంపుల్ కి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, అవన్నీ చూద్దాము. బట్ గొప్పగా చెప్పుకునే విషయం మాత్రము ఇదే. టెంపుల్ లోపలికి రాగానే ఇక్కడ మీకు శిలాఫలకం కనిపిస్తుంది. దీని మీద మొత్తం అంటే మీకు చూస్తే అర్థం కాదు, ఇది ద్రవిడ లాంగ్వేజ్ లో చెక్కి ఉంటుంది శిలాఫలకం మీద. సో ఇది ఇప్పటిది కాదు, ఎందుకంటే అప్పట్లో తమిళనాడు అక్కడ నుంచి మొత్తం చూసి వాటి రిఫరెన్స్ గా దీన్ని అయితే చేయడం జరిగింది ఈ టెంపుల్. సో అప్పట్లో ద్రవిడ లాంగ్వేజ్ వాడేవాళ్ళు కాబట్టి ద్రవిడ లాంగ్వేజ్ లోనే దీన్ని శిలాఫలకం మీద చెక్కడం జరిగింది. సో దీన్ని యాక్చువల్లీ లిటరలీ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ లో పెట్టినా గానీ ఇది తెలుగులో కన్వర్ట్ చేసి ఇస్తుంది మీకు. మీరు ఏం చెక్కుంది ఏంటి అని చెప్పేసి ఈ గుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్కడం జరిగింది. నక్షత్ర తాబేలు చెప్పాను కదా, ఇక్కడే ఉందో చూడొచ్చు ఒకసారి. స్వేచ్ఛకి తిరుగుతున్నాయి తాంబేళ్ళని, నక్షత్రవేణి. సో ఇక్కడ ఈ టెంపుల్ కి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ శిలాఫలకం మీద చెక్కి చూపించడం జరుగుతుంది. మరో ప్రత్యేకత ఏంటంటే అప్పట్లో మనకి గడియారాలు లేవు కదా, టైం చూసుకోవడానికి తెలిసేది కాదు. సో దీన్ని ఇక్కడ టెక్నాలజీ పరంగా చూసుకోవచ్చు మీరు. వాళ్ళు ఏదైతే స్పిరిచువల్ గా ఉందో ఆ స్పిరిచువల్ గా చెక్కుకుంటేనే ఇక్కడ సూర్యుడిని చంద్రుడిని లెక్కించుకుంటూ పైన ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉంది కదా, దాన్ని టైం చుట్టానికి వాడేవాళ్ళు. దాన్ని టైం ఎలా చూస్తారంటే ఇప్పుడు ఈ సన్లైట్ పడుతుంది కదా, సన్లైట్ పడ్డప్పుడు దీని షాడో అయితే ఎటువైపు పడుతుందో దాన్ని బట్టి టైం ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. సో మనకు తెలిసినంత వాటికి చాలా వాటికి చూసి ఉంటాము, ఒక స్టిక్ తో కూడా నేల మీద స్టిక్ పెట్టి సన్లైట్ పడ్డప్పుడు దాన్ని టైం ని మెజర్ చేసేవాళ్ళు. సో ఇట్లా అన్నమాట టెంపుల్లో టైం ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. దీని విధంగా ఈ శిలాఫలకం అనేది ఉపయోగపడుతుంది. సో లిటరలీ నేను దీన్ని క్లోజ్అప్ చేసి షార్ట్స్ కూడా పెడతాను, దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ ట్రాన్స్లేటర్ లో పెట్టినప్పుడు ద్రవిడ లాంగ్వేజ్ నుండి మనకి తెలుగులో కూడా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నక్షత్ర తాబేలు కదా, తిరుగుతుంటాయని చెప్పాను కదా, ఇక్కడ కొంచెం భయం అవుతుంది. సో ఇవి కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఇక్కడ. సో నైస్, ఇది నాకు చాలా బాగా అనిపించింది. నేను ఇప్పటివరకు చాలా టెంపుల్ చూసాను కానీ ఎక్కడా లేదు. దాదాపు ఒక 10, 12, 7, 8 ఇట్లా నేను వచ్చిన కాడ నుంచి చూస్తూనే ఉన్నాను, తిరుగుతూ ఉన్నాయి. సో నైస్, వదిలేద్దాం, ఇంకొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు ఇంకో గొప్ప ప్రత్యేకత ఇంకేంటంటే చెట్టు. ఈ చెట్టు మామూలు చెట్టు కాదండి, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు. 1000 సంవత్సరాల చెట్టు. ఈ చెట్టు పేరు పారిజాతపు వృక్షం అని ఇక్కడ క్లియర్ గా రాశారు, మనకి మెన్షన్ కూడా చేశారు. 1000 ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు, 1000 సంవత్సరాల పారిజాతపు వృక్షం అని చెప్పేసి. ఈ చెట్టుకి చాలా హిస్టరీ ఉంది, చాలా చరిత్ర కూడా ఉంది. అంటే ఈ చెట్టుకి వెనకాల చాలా ఉన్నవి, శ్రీకృష్ణుడు తెచ్చాడని చెప్పేసి. ఇక్కడ ఇది కల్పవృక్షం, ఇక్కడికి వచ్చి కోరుకుంటే ఏ కోరికలైనా నెరవేరుతాయి అని చెప్పేసి కూడా ఇక్కడ చెట్టు ఉంది. ఇప్పుడు భక్తులు కూడా వచ్చారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము ఇక్కడ వీళ్ళ గురించి ఏం తెలుసు చెట్టు గురించి అని చెప్పేసి. ఇక్కడ నమస్కారం అండి. నమస్కారం. వస్తుంటారండి ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటాం, ఇక్కడ పక్కనే వస్తున్నారు కాబట్టి రెగ్యులర్ గా వస్తున్నాం. ఏంటి ఇక్కడ ఈ చెట్టు గురించి మీకు ఏం తెలుసు? పారిజాత వృక్షం 1000 సంవత్సరాల చెట్టు అనేది చూడటమే చాలా వండర్ అనిపిస్తుంది నాకు ఇంతవరకు. అవునండి, 1000 సంవత్సరాల పురాతనమైన చెట్టు ఇది. సో దీన్ని నవనాజ్ గా ఏమంటారు, కోరికలు తీర్చే వృక్షం అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ మన మనసులో ఏమైనా కోరికలు ఉంటాయి,
ఇక్కడ ఈ చెట్టు దగ్గరకు వచ్చి కోరికలు కోరుకుంటే ఓకే. అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఒక నమ్మకము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు తెలుసు యాక్చువల్ గా ఈ వృక్షం అనేది స్వర్గం నుండి భూమికి తీసుకురాబడింది శ్రీకృష్ణుడి ద్వారా. సో దీనికి చాలా ప్రత్యేకత ఉంది. అండ్ దీని పూలు కూడా నైట్ టైం పూస్తాయి, పగలు కూడా రాలిపోతాయి. ఇది ఈ పురాతనమైన టెంపుల్లో ఈ చెట్టు కూడా చాలా పురాతనమైనదిగా పరిగణిస్తారు. సో 2000 చరిత్ర నాటి టెంపుల్, అవునా 1000 సంవత్సరాల నాటి చెట్టు. సో బాగుంది కదా. మీకు దగ్గరలో ఇలాంటి ఒక హిస్టారికల్ టెంపుల్ ఉండడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే చుట్టుపక్కల పెద్ద పెద్ద గ్రామాలు, మండలాల్లో కూడా ఇంత పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయం ఏది లేదు. మన హుజునార్ పక్కనే హుజునార్ మండలంలో బూర్గడ్డలో ఇలాంటి టెంపుల్ ఉండడం చాలా అదృష్టం. అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్. మాది హుజునార్ అండి. మీరండి? మాది హుజునారేనండి. సో ఎలా అనిపిస్తుంది మరి ఇంత ఇన్నేళ్ల చరిత్ర కలిగిన చెట్టుకి రావడము, మీరు చూడడము, టెంపుల్ చూడడము ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. టెంపుల్ బాగుంది, చెట్టు బాగుంది, అనుకున్న కోరికలు తీరుతాయని అంటున్నారు. సరే తెలిసి మేము కూడా వచ్చాము. ఓకే అండి. ముఖ్యంగా ఈ చెట్టు అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అనేసి నేను ప్రాపర్ గా తెలుసుకుంటే ఇది 2 స్టోరీలు ఉన్నాయి దీని వెనుక. ఒకటి కృష్ణుడు అంటే పాల సముద్రం చిలికినప్పుడు ఈ చెట్టు ఏర్పడిందని చెప్తుంటారు. తర్వాత ఈ చెట్టు తీసుకొని కృష్ణుడు ఇక్కడికి తీసుకోవడం జరిగింది. మరొకటి ఏంటంటే ఒకసారి సత్యభామకి నారదుడు ఈ పూలని గిఫ్ట్ గా ఇస్తాడంట. ఇచ్చినప్పుడు ఇంత గొప్ప చెట్టు నా దగ్గర ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు లేదు అని సత్యభామ కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు ఇంద్రలోకం వెళ్ళి దొంగతనంగా ఈ చెట్టుని తీసుకొస్తాడు అని చెప్పేసి చరిత్ర అయితే ఉంది. సో లిటరలీ కృష్ణుడి గురించి మీ అందరికీ తెలుసు, వెన్న దొంగ అంటారు కదా, అంతే పారిజాత వృక్షాన్ని కూడా తీసుకొని వచ్చాడు. ఆ విధంగా అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి ఈ చెట్టు ప్రత్యేకత అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకెక్కడ నేనైతే ఎక్కడ చూడలేదు, ఈ టెంపుల్ అని చూశాను. నక్షత్ర తాబేళ్లు ఇక్కడ టెంపుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. దాదాపు ఒక 6-7 నేను వచ్చిన కాడి నుంచి తిరుగుతున్నాయి. ఈ టైంకి ఇది ఒక్కటే ఉంది. నక్షత్ర తాబేళ్లు ఒకసారి చూడవచ్చు. నక్షత్ర తాబేళ్లు ఎందుకంటారంటే వీటి స్ట్రక్చర్, దీని షెల్ చూడవచ్చు ఒకసారి ఎలా ఉందో, స్టార్ లాగా ఉంటుంది. సో అందుకని నక్షత్ర తాబేళ్లు అంటారు. వీటికి కూడా ప్రత్యేకత ఉంది. ఇవన్నీ ఇక్కడే తిరుగుతుంటాయి టెంపుల్లో స్వేచ్ఛగా. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇవి తిరుగుతూ ఉంటాయి చూడండి. ఇక్కడ ఇవి టెంపుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వీటి పిల్లలు మొత్తం ఇవి ఇలానే తిరుగుతూ ఉంటాయి. సో ఇది చాలా బాగా మంచిగా అనిపించింది నాకు. టెంపుల్లో ఇట్లా సరదాగా ఇవి తిరగడము, ఇవి చాలా బాగుంది. అన్ని నక్షత్ర తాబేళ్లు ఒక 7-8 వరకు ఉంటాయి, మొత్తం ఇంతే తిరుగుతూ ఉంటాయి. నైస్. సో ప్రస్తుతం ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ గురించి విశిష్టత గురించి అయ్యగారిని అడిగి తెలుసుకుందాము. ఆయన పూజలు పురస్కారాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు, వాటి ప్రతిష్టత కూడా మొత్తం తెలిసిన వ్యక్తి కాబట్టి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఇంత ప్రత్యేకత కలిగిన ఆలయానికి మీరు ఇక్కడ అర్చకులుగా ఉండడం ఎలా అనిపిస్తుంది? జై శ్రీమన్నారాయణ. ఇక్కడ వచ్చేసి ఈ ఆలయం వచ్చేసి శ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానం, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బుర్రగడ్డ గ్రామంలో వేయించేసినటువంటి ఇక్కడ వేణుగోపాల స్వామి విశేషం వచ్చేసి ఈ ఆలయంలో వచ్చేసి ముందుగా ఇక్కడ పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవాలి. అంటే ఇక్కడ పద్మనాభ స్వామి వచ్చేసి సుమారు 24 అడుగులు ఉంటారు. అంటే త్రివేంద్రంలో ఏ విధంగా అయితే మనం 3 ద్వారాల్లో దర్శనం చేసుకుంటామో ఇక్కడ కూడా స్వామివారిని అదే విధంగా దర్శనం చేసుకోవాలి. మొదటి భాగంలో స్వామివారి యొక్క తల భాగం దర్శనమిస్తారు, అలానే మధ్య భాగంలో స్వామివారి యొక్క నడుం భాగం, అలానే 3వ భాగంలో స్వామివారి యొక్క పాదాలు దర్శనమిస్తాయి. అలానే ఈ పద్మనాభ స్వామి దర్శనం చేసుకోవడం అంటే చాలా విశేషంగా, మనకి ఎటువంటి మనసులో ఏదైనా రోగాలు, భయాలు, బాధలు ఉన్నా తొలగిపోవాలంటే ఈ స్వామిని దర్శనం చేసుకుంటే మనకి అటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలానే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆళ్వార్లు ఉంటారు. అంటే ఆళ్వార్ అంటే మనకి తెలుగులో ఉపాధ్యాయులు, గురువులు అంటాం కదా, అలానే తమిళ్లో ఆళ్వార్ అంటారు అన్నమాట. అంటే భగవంతుడి గురించి ప్రత్యక్షంగా చూసి వాళ్ళ గురించి గ్రంథాలు రాసిన వారిని ఆళ్వార్ అంటారు అనమాట. అలానే వీరిని ఆళ్వారిని దర్శనం చేసుకుని ఇక్కడ వచ్చేసి 10 మంది ఆళ్వార్లు ఉంటారు. ఆళ్వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గోదాదేవి అమ్మవారు ఉంటారు. విశేషంగా ఈ అమ్మవారి దగ్గర ఏదైతే సంకల్పం అనుకుంటామో, అంటే ఏదైనా సంతానం గురించి అయినా, ఏదైనా పెళ్లి కాని వారి గురించి అయినా కూడా ఇక్కడ ముడుపు చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే సంకల్పం తీసుకుంటారో ఆ సంకల్పం నెరవేరిన తర్వాత అమ్మవారికి ఏదైనా ఒకటి చీర కానీ ఏదైనా సమర్పించడం జరుగుతుంది. అలానే ఇక్కడ చంద్ర పుష్కరాన్ని మనకి దేవాలయం వెనుక భాగంలో దర్శనమిస్తుంది. ఆ చంద్ర పుష్కరణ వచ్చేసి సుమారు 7 తాటి చెట్లు లోపలికి ఉంటుంది అనమాట. అంటే 7 తాటి చెట్లు ఎంత హైట్ అయితే ఉంటాయో అంత లోతుకుంటుంది. ఆ కోనేరు వచ్చేసి స్వామివారి యొక్క తీర్థానికి, ప్రసాదానికి
అభిషేకానికి ఉపయోగిస్తాము. అలానే ముందుకు రాగానే ఇక్కడ దేవగన్నేరు చెట్టు ఉంటుంది. అలానే పారిజాతం, అంటే ఇక్కడ పారిజాతం చెట్టుకు వచ్చేసి ఇప్పటికీ సుమారుగా 1000 సంవత్సరాలు, ఆ 1000 సంవత్సరాల నుంచి చెట్టు ఇప్పటికీ ఇక్కడ అలానే ఉంటుంది. ఇక్కడ ధనుర్మాసంలో, కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో విశేషంగా మనకి పుష్పాలను ఇస్తుంది. అలానే ఇలా చెట్టు దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ శిలాశాసనం ఉంటుంది. అంటే శిలాశాసనం అంటే ఈ ఆలయానికి ఒకప్పుడు మనకి ధ్వజస్తంభం లేదు. ఆ ధ్వజస్తంభం లేకపోవడం వల్ల మనకి ఆ శిలాశాసనాన్ని ధ్వజస్తంభంగా ఉపయోగించారు. అంటే శిలాశాసనం అంటే ఆలయ యొక్క చరిత్ర మొత్తం అందులో లిఖించబడి ఉంటుంది ద్రావిడంలో. చిన్నగా మీరు వెళ్ళి చూస్తే అక్కడ చిన్నగా లెటర్స్ ఉంటాయి దానిపైన. అయిన తర్వాత మనకి ఇప్పటికంటూ గడియారాలు, మొబైల్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో మనకి గడియారాలు లేవు కాబట్టి ఆ సూర్యుడు యొక్క కిరణం పడిన తర్వాత ఆ నీడని బట్టి సమయాన్ని చూసుకునేవారు. అందుకు దాన్ని 3 విధాలుగా చెక్కారు అనమాట. అంటే దాన్ని మీరు గమనిస్తే శంకుచక్ర నామాలు, అలానే గరుత్మంతుడు, తర్వాత సూర్యచంద్రుడు ఇద్దరు కూడా ఉంటారన్నమాట. అలానే లోపలికి వచ్చేసి ఇక్కడ స్వామివారు వచ్చేసి 1172వ సంవత్సరంలో కాకతీయ మహారాజు నిర్మించారు. అంటే ఇప్పటికీ ఈ ఆలయం నిర్మించి 900 సంవత్సరాలు అయింది ఈ ఆలయం నిర్మాణం జరిగి. అలానే ముందుగా మనం ఇక్కడ స్వామివారు వచ్చేసి ఏకపీఠం పైన శ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామివారు ఉంటారు. అంటే మనకి ఏదైనా భూ సమస్యలున్నా, ఇంటి సమస్యలున్నా, ఏదైనా మనకు క్లియర్ అవ్వాలంటే వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. ఆ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలంటే మనం సింహాచలం వెళ్ళాలి. సింహాచలం, అలానే కోనేరు దగ్గర, తిరుపతి కోనేరు దగ్గర వరాహస్వామి వారు ఉంటారు. అలా అంటే కొత్త ఆలయాలు చాలా ఉన్నాయి, కానీ మనకి చాలా పురాతనమైన ఆలయంలో ఈ ఆలయం వచ్చేసి మనకి 3వ ఆలయం అన్నమాట. అలానే మనకి నారసింహస్వామి, ఏదైనా రోగాలు, భయాలు, బాధలు, శత్రు బాధ ఉంటే వారికి నారసింహస్వామి వారు ఆ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మనకి అటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఇక్కడ విశేషంగా ఏంటంటే ఇక్కడ స్వయంభు వేణుగోపాల స్వామి అంటే శ్రీకృష్ణుడు. అంటే ఇక్కడ స్వామివారు వచ్చేసి ఎక్కువ సంతానం గురించి, వివాహం కాని వారి గురించి ఇక్కడ స్వామివారి దగ్గర పూజలు అవుతుంటాయి. ఇప్పటిదాకా 1000 మందికి సంతానం గురించి పూజ చేస్తే 995 మంది దాకా సంతానం అంది. ఇంకా పెళ్ళిళ్ళు అంటే వచ్చిన వారందరికీ కూడా ఇంకా దానికి లెక్కింపు ఏముండదు. ప్రతి ఒక్కరు అనుకుంటే ఇక్కడ పెళ్లి అయిపోతుంది. అలా విశేషంగా ఇక్కడ స్వామివారు ఉంటారు. అలానే ఆలయానికి మధ్య భాగంలో ఒక బొడ్డు బండ ఉంటుంది. అంటే ఆలయం చుట్టూ పరిసరాన్ని గమనిస్తే మధ్యలో మధ్య భాగం ఉంటుంది. అంటే మనిషికి ఏ విధంగా అయితే ఆ శరీరానికి బొడ్డు ఉపయోగమో అలా దేవాలయానికి మధ్య భాగం ఉంటుంది బొడ్డు అని అనమాట. అక్కడ స్వామివారు వేయించేసి విశేషంగా ఈ ధనుర్మాసంలో నిత్యం స్వామివారికి ఆరాధన, పూజా కార్యక్రమమైన, కళ్యాణమైన, ఏదైనా ఫలపుష్పార్చన ఇక్కడ వచ్చేసి ప్రతి బహుళ ఏకాదశికి మనకి విశేషంగా ఫలపుష్పార్చన ఉంటుంది. అలానే శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన, అలానే గోపూజకు ఉంటుంది. ఇంకా ప్రతి మంగళవారం వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామివారి క్షేత్రపాలకుడు అయినటువంటి ఆంజనేయ స్వామివారికి ఎంతో విశేషంగా పంచామృత అభిషేక నాగవల్లి దళార్చన ఉంటుంది. ఇంక ఈ ఆలయంలో ఏదైనా పూజా కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా అవుతాయి. ఇక్కడ వచ్చి సంకల్పం తీసుకున్న తర్వాత కానిదంటే ఏముండదు. ఇది ఆలయ చరిత్ర అండి. జై శ్రీమన్నారాయణ. 24 అడుగుల విగ్రహము, ఒకే పలక పైన ఏకశిలా విగ్రహం. ఏకశిలా విగ్రహం ఇలాంటివి ఇంకెక్కడైనా ఉన్నాయి మన ఇండియాలో? మన ఇండియాలో వచ్చేసి త్రివేంద్రం, తమిళనాడు వైపు అయితే చాలా ఉంటాయి. అలానే మన రాజమండ్రి దగ్గర ఒకటి ఉంది, విజయవాడ దగ్గర కూడా ఒకటి ఉంది. ఇలా మన చుట్టు ప్రాంతాల్లో ఉండడం చాలా తక్కువ. కానీ మన ఆలయంలో ఇక్కడ బూరగడ్డ గ్రామంలో విశేషంగా స్వామివారు ఉండడం చాలా విశేషం ఇక్కడ. ఇంకా మనకి మామూలుగా అన్ని ఆలయాల్లో ఈ ఆలయం వచ్చేసి స్వామివారి ఆలయం. అంటే ఇప్పుడు ఈ గర్భాలయానికంటే ఈ ఆలయం ముందు ఉంది. అంటే ఈ ఆలయం వచ్చేసి సుమారుగా 2000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల నాటి క్రితం ఈ ఆలయం ఉంది. తర్వాత ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అంటే ఈ ఆలయం వచ్చేసి 9000 సంవత్సరాలు, ఆలయం వచ్చేసి 2000 సంవత్సరాలు. అందుకే మీరు చూసినట్టయితే ఫస్ట్ గా ఆలయం లాగా ఉంటుంది. అంటే ఇక్కడ గంట, ఇక్కడ ద్వారం ఎంట్రెన్స్, తర్వాత అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అది ఈ ఆలయ చరిత్ర అండి మొత్తం. అంటే ఇన్నేళ్ల గొప్ప చరిత్ర కలిగిన టెంపుల్ గా ఉండి కూడా అంటే సరైన గుర్తింపు దక్కలేదేమో, అంటే ఎక్కువ మందికి తెలియకపోవడం ఈ మధ్య అంటే కావచ్చు. ఒకప్పుడు లేదు కానండి. ఈ మధ్య ఈ యూట్యూబర్స్ వారి వీరి ద్వారా వచ్చడం వల్ల, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కూడా దేవాలయం మంచిగా అభివృద్ధి చెందుతుంది. అలానే ఇక్కడ ముఖ్యంగా మా అన్నయ్య గారు ఉంటారు. వీరు మంచిగా జాతకాలు చూస్తారు. ఆ జాతకాలు చూడడం వల్ల కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ జాతకం చూపించుకున్న తర్వాత ఎవరికైనా ఉచితంగా చూస్తారు. ఇక్కడ ప్రతిదీ కూడా స్వామివారికి వచ్చిన భక్తులు ఏదైనా సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరిన తర్వాత వారు ఏదైనా వస్తు రూపేణ, ధన రూపేణ కూడా స్వామివారికి సహాయం చేస్తారు. అంటే ఇప్పుడు స్వామివారి పైన ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అలా దాతల ద్వారా వచ్చిందే తప్ప మనకి మామూలుగా దేవాలయ అభివృద్ధి ద్వారా అయితే ఎంతగా ఉండదు. ఇంకా విశేషంగా ఏదైనా భక్తుల ద్వారే ఉంటుంది. సో చూశారు కదా, టెంపుల్ గురించి మొత్తం చెప్పేశాను. ఇంకా ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేస్తాను. ఇది ఎక్కడుంది, ముఖ్యంగా ఇది సూర్యాపేట జిల్లా బూరగడ్డ గ్రామంలో ఉంది, హుజూర్నగర్ మండలము. సో ఇక్కడ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. మీకు చాలా టెంపుల్ అంతా చాలా బాగుంది. పెద్ద పెద్ద స్తంభాలు, పెద్ద పెద్ద రాళ్ళు, వితౌట్ ఎనీ ఏం లేకుండా ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. అది ఓల్డ్ టెక్నాలజీ ఇది. దానికి మనం చాలా చూసాము. నేను ఇంతకు ముందు కూడా మీకు చాలా చూపించాను రాజుల కాలంలో కట్టిన కోటలు. అన్నిటికంటే నేను చూపించిన అన్నిటికంటలల్లా ఇది చాలా పురాతనమైనది. పెద్ద పెద్ద రాళ్ళు, ఆల్మోస్ట్
ఒక 10 అడుగుల రాళ్ళు, అంటే నాకు డబుల్ ఉంటాయి, నాకు డబుల్ ఇంత లావు ఉంటాయి. ఆ స్టోన్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి నిర్మించిందిగా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. స్ట్రక్చర్ ప్రతిదీ గుడిలో ఉన్న ఇప్పుడు క్లియర్ గా మనం పైన చూసుకున్నా సింపుల్ గా కనిపిస్తుంది. మనకి ఒక పెద్ద రాళ్ళు పెట్టేసి ఒకదాని మీద ఒకటి పేర్చడం జరిగింది. సో ఇది అన్నమాట ముఖ్యంగా ఇది టెంపుల్ విశిష్టత. టెంపుల్ గురించి మీకు మొత్తం చేశాను. ఇలాంటి మరిన్ని టెంపుల్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నా నాకు టెక్స్ట్ చేయండి, చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు